అస్సలాముఅలైకుం వ్యూవర్స్. నేను ఈరోజు స్ట్రాబెర్రీ కీ చైన్ తయారు చేయడానికి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వుడ్ తీసుకున్నాను అండ్ 2.5 ml క్రోచెట్ ఉక్కు తీసుకున్నాను. నంబర్ కనబడట్లేదు, సారీ. కానీ ఇది 2.5 ml క్రోచెట్ అండ్ సీజర్ తీసుకున్నాను. ఫస్ట్ బేసిక్ రింగ్ తీసుకొని దానిలో 3 చైన్స్ తీసుకున్నాను అండ్ డబుల్ క్రోచెట్ చేసి 1 చైన్ తీసుకున్నాను. మళ్ళీ దాని తర్వాత హాఫ్ డబుల్ క్రోచెట్, మళ్ళీ హాఫ్ డబుల్ క్రోచెట్. ఈ 3 థ్రెడ్లు ఉన్నాయి, దాంట్లో నుంచి ఒకటి తీసుకున్నాను. మళ్ళీ 1 చైన్ తీసుకున్నాను. అలాగే మొత్తం 10 చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 and 10. మళ్ళీ ఫస్ట్ దాంట్లో ఈ రింగ్ని టైట్ చేసుకోవాలి, లూజ్ విడిపోకుండా ఉండడానికి. తర్వాత ఫస్ట్ బేసిక్ ఉంటుంది కదా, దానిలో స్లిప్ చేసి చైన్ 1 తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా థ్రెడ్లు ఉన్నాయి కదా, దాన్ని సేఫ్టీగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్లని సేఫ్టీగా టైట్ చేసుకొని కనిపించకుండా తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు బేసిక్ రింగ్ ఉన్నది థ్రెడ్, దీన్ని దాన్ని తీసుకొని ముడిపేసుకొని మళ్ళీ బయటికి రాకుండా ఉండటానికి మళ్ళీ దానిలోంచి ఈ థ్రెడ్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు సిజర్తో కట్ చేసుకుంటాను. వన్ చైన్ గ్యాప్ రింగ్లో ఉంది కదా, దాంట్లో నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 1 చైన్ 2 3, తర్వాత 4 డబుల్ క్రోచెట్ చేసుకోవాలి. దాంట్లో 1 చైన్ గ్యాప్లో 1 2, ఇప్పుడు 3 4, 3 చైన్ కౌంటింగ్ చేసుకుంటే 5 అవుతుంది, కౌంటింగ్ చేయకపోతే 4 అవుతుంది. తర్వాత 3 చైన్ గ్యాప్లో 3 థర్డ్ స్టిచ్లో ఈ రింగ్ థ్రెడ్ని తీసుకొని ఊల్ని తీసుకొని లాగాలి. లాగితే అది పాప్కార్న్ స్టిచ్ అవుతుంది. 2 చైన్స్ తీసుకోవాలి. పక్కన మళ్ళీ 1 చైన్ గ్యాప్లో 5 డబుల్ క్రోచెట్ తీసుకోవాలి. మళ్ళీ పాప్కార్న్ 1 2 3 4 5 థ్రెడ్ లాగాలి. లాగితే పాప్కార్న్ స్టిచ్ అవుతుంది. 1 2 చైన్స్. ఇప్పుడు మళ్ళీ 1 చైన్ గ్యాప్లో స్టార్ట్ చేయాలి. అలాగే మొత్తం టోటల్ రౌండ్ 10 చేయాలి. నేను 3 చేశాను. మొత్తం ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ చేయాలి. పక్కన 2 చైన్ గ్యాప్లో మళ్ళీ స్టిప్ చేసేసి జాయిన్ చేసుకోవాలి. 1 2 3 చైన్స్, మళ్ళీ 4 డబుల్ క్రోచెట్ 2 3 4, మొత్తం 3 చైన్స్తో కలిపితే 5 డబుల్ క్రోచెట్ అవుతుంది. పాప్కార్న్ స్టిచ్ 2, మళ్ళీ 2 చైన్ గ్యాప్లో మళ్ళీ 5 డబుల్ క్రోచెట్ 1 2 3 4 and 5. ఫస్ట్ స్టెప్లో లాగాలి థ్రెడ్ని. లాగితే 1 2, అలాగే మొత్తం 4 చేసుకోవాలి. 1 2
3 4 5 థ్రెడ్ లాగాలి ఫస్ట్లో నుంచి. ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్ గ్యాప్లో మళ్ళీ 5 డబుల్ క్రోషే తీసుకోవాలి. 1 2 3 4 అండ్ 5. మళ్ళీ ఫస్ట్ నుంచి లాగాలి 1 2 చైన్స్. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు 2 చైన్ గ్యాప్ నెక్స్ట్ దాన్ని వదిలేసి సెకండ్ 2 చైన్ గ్యాప్లో స్టార్ట్ చేయాలి వర్క్. 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు స్ట్రిప్ ఇది లాగాలి. 1 2 1 2 3 ఇలాగే మొత్తం ఈ లాస్ట్ వరకు చేయాలి. లాస్ట్ 4 వచ్చినాయి. మళ్ళీ 2 చైన్ వదిలేసి స్లిప్ స్టిచ్ చేయాలి ఫస్ట్ నుంచి. మళ్ళీ సెకండ్ చైన్ 2 చైన్ గ్యాప్లో మళ్ళీ స్లిప్ స్టిచ్ చేసుకొని మళ్ళీ 3 చైన్ చేసుకొని మళ్ళీ 5 డబుల్ క్రోషే చేసుకోవాలి. 1 4 డబుల్ క్రోషే సారీ 4 1 అయిపోయింది. ఇప్పుడు 2 3 4 ఫస్ట్ దాని నుంచి రావాలి 2 చైన్స్ అండ్ మళ్ళీ 5 డబుల్ క్రోషే చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5. ఈ థ్రెడ్ని దాంట్లో నుంచి లాగాలి. 1 2 చైన్. ఇప్పుడు మళ్ళీ 5 డబుల్ క్రోషే 1 2 3 4 అండ్ 5. ఫస్ట్ దానిలో నుంచి ఊళ్ళని లాగాలి. లాగితే పాప్కార్న్ స్టిచ్ అవుతుంది. మళ్ళీ 2 చైన్స్. ఇప్పుడు 1 2 3 అయిపోయినాయి. ఈ చైన్ వదిలేసి దాంట్లో చేయాలి. 1 2 3 4 అండ్ 5. ఫస్ట్లో నుంచి లాగాలి. సేమ్ ఇదే ప్రాసెస్ పాప్కార్న్ స్టిచ్కి. మళ్ళీ 2 చైన్ ఇచ్చేసి మళ్ళీ 5 డబుల్ క్రోషే 1 అయిపోయింది. ఇప్పుడు 2 3 4 and 5. టూ చేంజ్ చేసుకోవాలి. టూ 3 4 and 5. చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తయారు చేసుకుంటూ పోతే ఈజీ అవుతుంది. ఒక 10 and 15 మినిట్స్లో చేసుకోవచ్చు. కొంచెం అలవాటు లేని వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చు. 2 చైన్ గ్యాప్ వదిలేసేసి మళ్ళీ స్లిప్ ఇచ్చేసేది, మళ్ళీ 2 చైన్ గ్యాప్ సారీ పక్క 2 చైన్ గ్యాప్లో జాయిన్ చేసుకోవాలి స్లిప్ స్టిచ్తో. ఇప్పుడు 1 2 3 1 డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషా, 3 డబుల్ క్రోషా,
4 డబుల్ క్రోషా అండ్ స్లిప్ ఇచ్చేసి 2 చైన్స్ చూసుకోవాలి. పాప్కార్న్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 1 2 ఇచ్చేసి 2 మధ్యలో వదిలేసేయాలి. మళ్ళీ 1 డబుల్ క్రోషా, మళ్ళీ 2 డబుల్ క్రోషా, 3 డబుల్ క్రోషా, సారీ ఊల్ కొంచెం ఫ్రీగా రావట్లేదు, అందుకని టైట్ అయింది. 3 అండ్ 4 అండ్ 5 డబుల్ క్రోషా. ఫస్ట్లో నుంచి ఇట్లా లాగాలి, లాగితే పాప్కార్న్ స్టిచ్ అవుతుంది. 2 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ 2 చైన్ గ్యాప్లో మళ్ళీ 5 డబుల్ క్రోషా. 1 2 3 and 4 5 మరి ఫస్ట్ స్టిచ్లో నుంచి లాగాలి, లాగితే పాప్కార్న్ స్టిచ్. 1 2 ఇప్పుడు స్లిప్ స్టిచ్ వదిలేసి ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా అక్కడ స్లిప్ స్టిచ్ చేసి జాయిన్ చేసుకోవాలి. మీకు బాగానే అర్థమవుతుందా? 1 2 3 ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 అండ్ 5 మొత్తం టోటల్ 5 డబుల్ క్రోషా, మళ్ళీ 3 చైన్ గ్యాప్, దాని నుంచి లాస్ట్లో నుంచి దాన్ని లాగాలి, లాగి మళ్ళీ 2 చైన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒకటే వస్తుంది, మళ్ళీ గ్యాప్లో వదిలేసి మళ్ళీ ఒకటి వస్తుంది, అంటే పాప్కార్న్ స్టిచ్ ఒకటి వస్తుంది. ఇక్కడ 5 డబుల్ క్రోషా చేయాలి. ఇప్పుడు 5 డబుల్ క్రోషా చేసిన తర్వాత దాన్ని లాగాలి. పాప్కార్న్ అయిపోయింది. ఇప్పుడు క్లిప్ ఇచ్చేసి చైన్ 1 తీసుకొని కట్ చేసుకోవాలి థ్రెడ్ని. స్ట్రాబెర్రీది అయిపోయింది. ఇప్పుడు ఆ థ్రెడ్ని కట్ చేసిన థ్రెడ్ని సేఫ్టీగా లోపల తీసుకోవాలి, అంటే చూడడానికి బాగోదు కదా, పర్ఫెక్ట్గా ఉండాలని, దాన్ని ఫినిషింగ్ బాగా ఉండాలని అలా థ్రెడ్ని లోపల తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఊల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్తో జాయిన్ చేసుకొని ఈ థ్రెడ్ని ఇట్లా లోపలికి లాగి సేఫ్టీగా కనబడకుండా బాగా ఇలా తీసుకుంటున్నాను. 3 4 5 6 7 అండ్ 8 చైన్స్ తీసుకొని ఈ చైన్ రింగులు వేసుకొని 3 సింగిల్ క్రోషా చేసుకుంటున్నాను. 1 2 అండ్ 3. ఇప్పుడు 8 చైన్స్ మళ్ళీ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. సరి సమానం చూసుకొని జాయిన్ చేసుకొని 1 చైన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అర్థం కాకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ థ్రెడ్ని సేఫ్టీగా తీసుకుంటున్నాను.
మళ్ళీ బయటికి కనబడకుండా ఉండడానికి చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాగుందా మీకు? ఇది స్ట్రాబెర్రీ కిచెన్, సింపుల్ అండ్ ఈజీ. మీరు హ్యాండ్ బ్యాగ్కి పెట్టుకోవచ్చు, ప్లస్ కిచెన్స్ అదే తలల చెవులకి పెట్టుకోవచ్చు, బైక్కి పెట్టుకోవచ్చు, స్కూల్ బ్యాగ్స్కి పెట్టుకోవచ్చు, జర్నీ బ్యాగ్స్కి పెట్టుకోవచ్చు. ఫస్ట్ 5 మళ్ళీ 4 3 2 1 వచ్చింది. బాగుంటే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.